గౌరవ జిల్లా విద్యాధికారి కె రావు సార్ గారిని వేదిక రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ మండల విద్యాధికారి రావుల సార్ గారిని వేదికకి రావాల్సిందిగా, అధ్యాపకులు మోర అమ్మోలు గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి గౌరవ జిల్లా విద్యాధికారి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. 5 రోజుల్లో మీరు ఏదైతే ఏఐ టెక్నాలజీ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. చెప్పారా? ఇచ్చారు. మన దగ్గర ట్యాబ్స్ ఉన్నాయా? ఆ ట్యాబ్స్ ద్వారా కూడా విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ గురించి కూడా పర్టికులర్గా చెప్పి, అదేవిధంగా మన ప్రైవేట్ స్కూల్ సార్ వచ్చాను, సార్ నేను వచ్చాను, సార్ ముందు వచ్చాను, సార్ నేను వచ్చాను. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అంతా నేను ముందే మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చాను. అయితే ఒకవైపు సమాజంలో చెడు మంచి రేటు. కొన్ని మధ్య కాలంలో బెంగళూరు సత్యసాయి సేవ సమితి వారు సేవా కార్యక్రమాలు చేస్తూ హెల్త్ దాని మీద కూడా సాయిబాబా వాళ్ళు ప్రోగ్రామ్ ఉన్నది. మమ్మల్ని జైత్యాల్లో కూడా మా రాజు వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అట్లనే శ్రీకాంత్ అని వాళ్ళు రమ్మంటే పోయినాం. రోజంతా అక్కడ ఉన్న సందర్భంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. రాగి మాల్ట్ బెల్లం రాగి ఇస్తారు కదా, సాయి షూర్ అని. దాంట్లో ఏంటంటే మన గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. సో వాళ్ళు కొంత దాతల ద్వారా సేకరించిన డబ్బు ఇటు ప్రభుత్వం డబ్బు. దాంట్లో బాగా ఈ టర్మ్ మనం రెండు ఎంఓయూ చేసుకోవాలి. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సాయి ట్రస్ట్. దాంట్లో వాళ్ళు నాకు చెప్తే, మీరు గెలిపించిన ఎమ్మెల్యేని బట్టి ఈయన సందర్భంలో ఫోటో వేసుకుంటే చాలు కదా, అలా తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సీఎం గారు కాబట్టి మనకు 30 కోట్ల సీఎం గారు చిన్నది. సో సీఎం గారు అడ్వైజర్ నరేంద్ర రెడ్డి గారికి ఆర్టికల్ వెళ్ళాక మన యోగితారాయణ గారి దగ్గర వెళ్ళాను ప్రిన్సిపల్ సెక్రటరీ. వెళ్ళినప్పుడు షీ వాజ్ ఇంప్రెస్ విత్ మై ప్రెజెంటేషన్ అని చెప్పింది, చేద్దామన్నారు, మాట్లాడింది. సో ఆ రకంగా మాట్లాడుతూ మరి ఇట్లా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి అని పెన్ పేపర్తో మరీ రాయించింది. ఏఎల్ఎస్ ప్రోగ్రామ్, ఏఎల్ఎక్స్ ఇవన్నీ చేస్తున్నాం అంటే నేను డీటెయిల్ అడగలేదు. వెరీ బిజీ కానీ షీ గేవ్ లాట్ ఆఫ్, అంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ హోదాలో, అంటే మీకు అధికారికంగా అత్యున్నత హోదాలో ఉన్న ఒక అధికారిని మహమ్మద్ డాక్టర్ గారు, మీరు డాక్టర్ తప్పకుండా వెళ్ళండి. సో చెప్పాను. అప్పుడు ఆల్రెడీ నాకు మన డిఓ గారు మీ యూనియన్ నుంచి 1-2 సార్లు ఇన్విటేషన్ చెప్పారు. స్కూల్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యను అప్గ్రేడ్ చేయాలని ఆలోచన ఉంది. గత ప్రభుత్వం కూడా వచ్చింది, కానీ లాస్ట్లో వచ్చింది. ఇది గట్టిన వాళ్ళకి బిల్లు దాకా నెగటివ్ తిరుగుతుంది. ఒక స్టెప్ వైజ్ చేస్తూ ఉన్నారు. వారు మొన్న చెప్పారు, రేపు ఎక్స్పెన్షన్ వచ్చినా మారినా విద్యాశాఖ మొత్తం నా దగ్గర చూసుకుంటారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులకు మనం సహాయం చేయాలనే ఆలోచన విద్యాదానాన్ని మించింది లేదు. విద్యతోటే వికాసం. నన్ను మాకంటే ఎక్కువ ధనవంతులు మా బంధువులను నుంచి శ్రీ మోహన్ నన్ను జీవరెడ్డి గారు ఇద్దరు. జీవరెడ్డి గారు మాజీ మంత్రి హోదాలు వచ్చి, నేనేమో డాక్టర్ని అప్పటికి హోదాలు. ఒకటి సార్కు నాకు సింపుల్ అలాంటి ప్రెసిడెంట్, సార్ సెక్రటరీ, ఆ గఫార్ సాబ్ అని కురుట్ల ప్రిన్సిపల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్గా నాక్ కోసం ప్రయత్నం చేసాం. ఓకే, సో ఆ రకంగా పిలిచినట్టు. సో వెళ్ళాం. ఇలాగ సార్కు నాకు ఇప్పటి సేమ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్. సార్ కొంత పేద కుటుంబాలకు వచ్చినా కానీ వారి మామ మంచి శ్రీమంతుడికి మంచి వ్యాపార వ్యవస్థ, ఎమ్మెల్యే కూడా ఉంది నుంచి. అట్లనే వాళ్ళ బ్రదర్ చాలా యాక్టివ్ ఉండే, ఇక్కడ ఎంపీపీగా ఉండే, వారి మిసెస్ సర్పంచ్ కూడా చేసింది. సో ఆ రకంగా 30-40 ఏళ్ళు ఏదో ఒక పదవిలో యాక్టివ్ ఉంటా వచ్చింది. నాది కూడా అట్లనే చాలా మొదటి నుంచి కూడా ప్రీ ఇండిపెండెన్స్ డే కావచ్చు, ఏ మీదలో ఏఎల్ఎక్స్ అని మేడం చెప్పి, అదే కాకుండా పిల్లలను విద్యతో పాటు బుద్ధి నేర్పడానికి, సమాజంలో అన్ని విషయాలు తెలవడానికి,
మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వాటి దూరం ఉంచాలని చెప్పి ఎక్సైజ్ సిఐని కూడా తీసుకుపోయి సార్ చెప్పిస్తా ఉన్నాం. అండ్ యోగితా రాణా గారు పిల్లల లోపల కాన్సన్ట్రేషన్ పెరగాలంటే మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి షీ హాస్ టేకెన్ ఇనిషియేటివ్. అండ్ రామచంద్ర మిషన్ వాళ్ళు కూడా మెడిటేషన్ క్లాస్ తీసుకుంటున్నారని చెప్పి నాకు తెలిసింది. నేను మన కొన్ని క్లాస్ రూమ్లో మాట్లాడిపోయాక నా ఫ్రెండ్ ఈజ్ మై క్లాస్మేట్, నెట్వర్క్ క్లాస్మేట్ మంచాల కృష్ణ గారు, నేను పక్కనలో మెడిటేషన్ క్లాస్ తీసుకుంటున్న సంజయ్ నువ్వు వచ్చిపోయిన వాటి అని చెప్తాను. ఈ రకంగా అన్ని రకాలుగా ఫస్ట్ మీరు ప్రిపేర్ చేస్తే మీరు అప్గ్రేడ్ అయితే మీరు మెడిటేషన్ ఫాలో అయితే యూ కెన్ టీచ్ దమ్ హౌ టు మెడిటేట్. మనం యోగా నేర్చుకుంటే యూ కెన్ టీచ్ హౌ టు డూ యోగా. మీరు ఫస్ట్ నేర్చుకుంటే మనం పిల్లలు నేర్చుకోవచ్చు, మనకు కొద్దిగా క్యారెక్టర్ కనుక. కాబట్టి ఈ సందర్భంలో ఈ టీచింగ్ ప్రోగ్రాంలో ఆల్రౌండ్ ట్రైనింగ్ మీకు ఇస్తున్నందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా రాజకీయాల్లో తిరుగుతూనే ఉంటారు. నిన్నవో నడిచి ఇప్పుడే పాపులారిటీ నడిచింది ప్రెసిడెంట్ గవర్నమెంట్ నుంచి అన్ని చాలా ఎంకరేజ్ చేసింది. చేసాక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మలపూర్ గ్రూప్ పెట్టి సెకండ్ ఇయర్లో యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ డెమో ఈవెంట్ ఇస్తే 87%. ఎందుకంటే అవసరం రాలేదు. మొదటి నుంచి ఇంతకుముందు చెప్పలే కదా, వెంటనే మా మీరు డాక్టర్ చేయాలనుకోడు 40 ఎకరాలు అమ్మి హైదరాబాద్లో బెంగళూరు జాయిన్ అవ్వండి. కాదులేని చదువు నేను అడ్వకేట్ అవుతా అని చెప్పి ఎగ్జాంపుల్ జాయిన్. మళ్ళా సిద్ధార్థ మెడికల్ విజయవాడలో వచ్చింది, మళ్ళీ మొదలు పెట్టాడు చేయాలని ప్రొవిజన్ పెట్టి చదివించాడు, పాస్ అయిపోయాడు. ఆఫ్థాల్మాలజీ జాయిన్ అయినాడు. ఆఫ్థాల్మాలజీ అనేది ముసలోళ్ళు అద్దాలు ఆపరేషన్ చేస్తే బితో దొడ్డ అద్దాలు అది పరిస్థితి 8788. అదే ఆర్థోపెడిక్ సర్జరీ అంటే యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ 800 పైసలు, పిల్లలంటే బాగా పేరు ఉంటుంది 800 పైసలు. ఆ ఇద్దరు డాక్టర్లు చెక్కాలు లేకుండా పిల్లల డాక్టర్ ముందు అడ్మిట్ చేస్తూ లేకుండా వస్తారు వీళ్ళు ఆర్థోపెడిక్ లేకుండా నిజం అందరు డాక్టర్లు చెప్పారు.